వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. తెలంగాణలో ఒక్కొక్క ప్రభుత్వ యంత్రాంగం కూడా చేతులు ఎత్తేస్తున్నట్టు కనిపిస్తుంది. అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన తొలినాళ్ళ నుంచి కూడా ఈ యొక్క కరెంటు కష్టాలు ఉన్నవే. తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా కరెంటు కష్టాలు ఉన్నాయని చెప్పుకోవాలి. అంటే ఒకప్పుడు గత 10 ఏళ్లలో అంటే తెలంగాణ ఉద్యమం సమయంలో కరెంటు కష్టాలు ఖచ్చితంగా ఉంటాయి. బట్టలు ఆరేసుకోవడానికి మాత్రమే విద్యుత్ తీగలు పనికొస్తాయని ఆనాడు అప్పటి ఉమ్మడి పాలకులందరూ కూడా మాట్లాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సీఎంలు కూడా మాట్లాడారు. కానీ వాటికి భిన్నంగా కరెంటు కోతలు ఉండవు అని స్పష్టంగా అప్పటి సీఎం కేసీఆర్ గారు 24/7 పవర్ ఇచ్చారు. ఎక్కడ కూడా అన్‌ఇంటరప్టెడ్‌గా పవర్ ఇచ్చారు. పవర్ కట్స్ లేవు ఒక రకంగా చెప్పాలంటే. సరే యాక్సిడెంటల్‌గా ఏదైనా రిపేర్స్ ఇష్యూస్‌లోను ఇటువంటి టైంలో తప్ప మిగతా టైంలో ఎక్కడ కూడా అనధికారికంగా పవర్ కట్స్ లేవు. నిజంగానే ఒక రకంగా చెప్పాలంటే పవర్ 24/7 అప్పటి 10 ఏళ్ల ప్రభుత్వంలో ఇచ్చారు. కానీ ఇవాళ తెలంగాణలో సమ్మర్ స్టార్ట్ అవుతోంది అనంగానే అనధికారికంగా పవర్ కట్స్ స్టార్ట్ అయిపోయినాయి. ఇవాళ టీఎస్ఎస్పీడీసీఎల్కి సంబంధించి ఒక నెంబర్ కూడా ఇచ్చారు, టోల్ ఫ్రీ నెంబర్. అంటే మీకు ఏమైనా అంతరాయం కలిగితే, విద్యుత్ సరఫరాలో అంతరాయం కలిగితే మీరు టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ సెంటర్కి కాల్ చేయండి, లేకుంటే వాట్సాప్ గవర్నెన్స్ అంటుంది సార్, అట్లా వాట్సాప్లో కూడా మీరు మెసేజ్లు పెట్టండి అని ఇచ్చారు. అయితే అక్కడ మనకి ఇస్తే వాళ్ళు రిప్లై ఏమి ఇస్తున్నారు? నిజంగానే ఇవాళ వాళ్ళు ఇచ్చిందే కాల్ సెంటర్ కానీ లేకుంటే అందుబాటులోకి తీసుకొచ్చిన నెంబర్ వాళ్ళు త్వరితగతిన సమస్య పరిష్కారం అవ్వాలి అని చెప్పి. కానీ అక్కడ సమస్య పరిష్కారం అవ్వకుండా వాళ్ళ నుంచి రిప్లైలు ఏమొస్తున్నాయంటే ఇది చాలా విడ్డూరంగా అనిపిస్తుంది. వీఆర్ కరెంట్లీ ఎక్స్పీరియన్సింగ్ నెట్వర్క్ ఇష్యూస్ అండ్ ఆర్ ఏబుల్ టు ప్రాసెస్ యువర్ రిక్వెస్ట్, ప్లీజ్ ట్రై అగైన్ లేటర్. అంటే మేము సాంకేతిక సమస్యలు మా వద్ద ఫేస్ చేస్తున్నాం కాబట్టి మీరు మరొకసారి ట్రై చేయండి అని చెప్పారు. కానీ పవర్ సప్లై స్టేటస్ అయితే చెప్పట్లేదు. ఇట్లా నెటిజన్లు అందరూ కూడా మెసేజ్లు పెడుతుంటే వాట్సాప్లో వాళ్ళ వైపు నుంచి వస్తున్నటువంటి టోల్ ఫ్రీ నెంబర్ నుంచి వస్తున్నటువంటి కామన్ మెసేజ్ ఇది. ఇది డిఫాల్ట్గా మెసేజ్ ఫిక్స్ చేసి వెళ్ళిపోయినట్టున్నారు. అంటే ఆడంబరాలు గొప్పగా చెప్తారు, కార్యరూపం సున్నా. అదేవిధంగా ఇవాళ ఈ మధ్యకాలంలో అంటే చేసే పని తక్కువ ప్రచారం ఎక్కువలాగా కనిపిస్తుంది టీఎస్ఎస్పీడీసీఎల్కి సంబంధించినటువంటి పవర్ విషయంలో. అంటే వాళ్ళు భారీగా ప్రచారం చేసి టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చి చేశారు, కానీ వినియోగదారులకైతే మాత్రం శూన్యం చూపిస్తున్నారు. చాలా హైదరాబాద్లో అయితే గత 2-3 రోజుల నుంచి ఉదయం 3 గంటలకు అంటే అర్ధరాత్రి నుంచి 3 గంటల వరకు విద్యుత్ సరఫరా కంప్లీట్ పోయింది. అధికారులను అడిగితేనే సమాధానం ఉండదు. ఇట్లా కొత్తగా వాట్సాప్ సేవలను హడావిడి చేసినటువంటి సంస్థ ఏమో దాంట్లో చెప్తే కూడా పరిస్థితి ఇదే పరిస్థితి. అంటే చాలా వరకు ప్రాంతాల్లో కరెంట్ లేదు. ఒకవైపు పూర్తి స్థాయిలో దోమలు, సిటీలో హైదరాబాద్ లిమిట్స్లో దోమలు పెరిగిపోయినాయి. ఎండలు ఒక పక్క పెరిగినాయి. ఏసీ లేదో లేకుంటే ఫ్యాన్ లేదో నిద్రపట్టినటువంటి పరిస్థితి, చిమ్మ చీకట్లు. మరోవైపు విపరీతమైనటువంటి దోమలు. ఆ దోమలు అరికట్టే దిశగా ఎక్కడ కూడా జిహెచ్ఎంసీ కానీ లేకుంటే మున్సిపల్ అధికారులు ఏమాత్రం చర్యలు తీసుకున్నటువంటి దాఖలాలు కనిపించట్లా. కనీసం ఫాగింగ్ లేదు. ఆ ఫాగింగ్ కోసం కూడా పెద్ద ఎత్తున స్కామ్ ఈ మధ్యకాలంలో బయటపడింది. అంటే ఫాగింగ్ కోసం తెచ్చినటువంటి డీజిల్లో కూడా స్కామ్ చేసినటువంటి పరిస్థితి, అదొక స్కామ్ బయటపడింది. చాలా వరకు సిటీ పరిసర ప్రాంతాలు కానీ ప్రైమ్ ఏరియాస్, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, మణికొండ, సీతాఫలం మండి, సూరారం, తార్నాక, నాచారం, నిజాంపేట్, జేఎన్టీయూ అన్ని పరిసర ప్రాంతాల్లో ఇదే పరిస్థితి. హడావిడి చేసినటువంటి టీఎస్ఎస్పీడీసీఎల్ కాస్త ఇవాళ చేతులు ఎత్తేసినటువంటి పరిస్థితి. అట్లాగే ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ఎప్పుడైతే ఈ వాట్సాప్లో వాళ్ళకి షాకింగ్ రిప్లైలు వస్తున్నాయో, ట్విట్టర్ ద్వారా కూడా చాలామంది నెటిజన్స్ షేక్ చేసేసారనుకోవాలి. టీఎస్ఎస్పీడీసీఎల్కి సంబంధించి ట్విట్టర్ ట్రెండింగ్ పోయేదాకా కొట్టారు నెటిజన్స్ నిద్రపట్టక. పవర్ కట్ ఇన్ ఆల్వాల్, ఆ పిన్ కోడ్ నెంబర్ కూడా ఇచ్చి సిన్స్ 4 hours లాస్ట్ ఆల్ ద స్లీప్ అండ్ నాట్ టు కంప్లైంట్ అబౌట్ ద మస్కిటోస్ ఇన్ ద ఏరియా డిస్పైట్ రిపీటెడ్ కంప్లైంట్స్, నో యాక్షన్ టేకన్ అంటూ కూడా అందరికీ ట్వీట్ చేశారు. అగైన్ పవర్ కటింగ్, లోడ్ షెడ్డింగ్ హ్యాస్ స్టార్టెడ్ ఇన్ కర్మన్ ఘాట్, హైటెక్స్ రోడ్ ఏరియా. సార్ దిస్ ఈజ్ షెరీ టైమ్ అండ్ వీఆర్ అబ్జర్వింగ్ ఫాస్టింగ్. అంటే పాపం ముసల్మాన్లు రంజాన్ సీజను 2 గంటల దాకా బయట అన్ని రాత్రంతా దుకాణాలు బంద్ కాకుండా ఓపెన్ చేయడానికి గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది. కైండ్లీ లుక్ ఇన్ టు దిస్ మ్యాటర్ అర్జెంట్లీ అండ్ రిస్టోర్ ద పవర్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అని అదొక మెసేజ్. పవర్ కట్ ఫ్రమ్ మోర్ దాన్ 2 hours అండ్ వీఆర్ సిక్ అండ్ టైర్డ్ ఆఫ్ దిస్. ఐ కీప్ రైజింగ్ కంప్లైంట్స్ హియర్ లైక్ ఇట్స్ మై డైలీ రొటీన్. ప్రతిరోజు నిత్యకృతం అయిపోయింది కానీ ఎవరు పట్టించుకోవట్లా. ఎస్ దెర్ ఈజ్ నో ఇంప్రూవ్మెంట్ ఆఫ్ హౌ యూ హ్యాండిల్ దిస్, రియలీ సాడ్ అని చెప్పినటువంటి పరిస్థితి. ఎవరు? నిహారిక అనే ఒక ఎక్స్ హ్యాండ్లర్. అట్లాగే వీ హ్యావ్ బీన్ ఫేసింగ్ అ పవర్ అవుట్రేజ్ ఇన్ శ్రీధామ్ హిల్స్, అమీన్పూర్ సిన్స్ అరౌండ్ 2:30 AM and it's been over 2 hours now. It feels like we are back in early 2000s
విత్ ఫ్రీక్వెంట్ ఎలక్ట్రిసిటీ కట్స్ సర్ప్రైజింగ్ టు సీ ఇష్యూస్ ఇన్ హైదరాబాద్. రేవంత్ బట్టి విక్రమార్క కేటీఆర్ గారికి ట్వీట్ చేసి ఇవాళ పెట్టారు. అంటే 2000 నాటి పాలన గుర్తొస్తుంది, ఆనాటి రోజులు గుర్తొస్తున్నాయి అని స్పష్టంగా చెప్తూ ఉన్నారు. ఫ్రీక్వెంట్లీ పవర్ కట్స్ ఇట్లా నెటిజన్స్ అందరూ గగ్గోలు పెట్టి వాళ్ళు ట్వీట్స్ చేస్తున్నారు. అయినప్పటికీ కూడా ప్రభుత్వంలో చలనం లేదు. ఎందుకు పవర్ కట్స్ లేదు? గతంలో ఒకసారి ఇట్లాగే ఇంటర్నెట్ కేబుల్స్ అన్ని కూడా ఇష్టం వచ్చినట్టుగా ఉన్నాయి అని చెప్పేసి మొత్తం వైర్లన్నీ ఎక్కడ ఒకటి కట్ చేసి పడేశారు. ఆ రోజు కూడా అంతే, పవర్ కట్స్ అన్ఇంటరప్టెడ్గా కట్ చేశారు. ఇంటర్నెట్ సడన్గా ఆగిపోయింది. అంటే ఎక్కడ కూడా ప్లానింగ్ లేదు, ముందస్తు కార్యాచరణ లేదు. రైతుల విషయంలోనైనా అదే పరిస్థితి, నగరం విషయంలోనైనా అదే పరిస్థితి. అంటే భవిష్యత్తులో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అయితే మాత్రం ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారికి లేకుంటే కాంగ్రెస్ పార్టీ సర్కార్కి ఇప్పుడు వాళ్ళు ఏదో గెలవాలని ఉద్దేశించిన 3 కార్పొరేషన్లు పెట్టుకున్నప్పటికి కూడా అంటే ఓట్ బ్యాంక్ ఎట్లా కన్సాలిడేట్ చేయాలి అనే అంశం మీద 3 కార్పొరేషన్లు డివైడ్ చేసుకున్నారు. కానీ అంటే ప్రజా అవసరాలకు ప్రజలకు విరుద్ధంగా మరి ప్రజాపాలన చెప్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఆ దిశగా ఇక్కడ అడుగులు పడట్ల. అంటే వాళ్ళని పూర్తిగా నడ్డి విరిచే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఇవాళ ట్యాక్సులు కడుతున్నారు, లేకుంటే అంటే గత పాలనకి ఇప్పటి పాలనకి స్పష్టమైనటువంటి వైరుధ్యాన్ని ప్రజలైతే గమనిస్తున్నారు. అటువంటి సందర్భాల్లో ఖచ్చితంగా నెక్స్ట్ రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో స్పష్టమైనటువంటి ఇంపాక్ట్, వీటన్నిటి ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంటుంది. కానీ రేవంత్ రెడ్డి గారు ఏమనుకుంటున్నారు, అవేమీ కాకుండా ఏదో మేము చేసామని. ఇప్పుడు జీహెచ్ఎంసీ లిమిట్స్లో అదేదో చేసామని చెప్తే ఎవరు నమ్మరు. ఎందుకంటే చదువుకున్నటువంటి విఘ్నత గల ప్రజలు హైదరాబాద్ నగరవాసులు. గ్రేటర్ హైదరాబాద్లో చాలా వీడియోస్ సర్క్యులేట్ అవుతున్నాయి. దోమల బెడద, ట్రాఫిక్ జాము, డ్రైనేజ్ సిస్టమ్స్, హైటెక్ సిటీకి వెళ్ళే వాళ్ళందరూ కూడా శేర్లింగంపల్లి ఇటు నుంచి వెళ్ళే వాళ్ళంతా కూడా వీడియోస్ పోస్ట్ చేస్తున్నారు. ఈ డ్రైనేజ్ సిస్టమ్ బాగు చేయండి, మా దోమల బెడద నుంచి మమ్మల్ని కాపాడండి, ఈ ట్రాఫిక్ జామ్స్ నుంచి మమ్మల్ని కాపాడండి అని. అట్లాగే అన్అఫీషియల్ పవర్ కట్స్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి. ఇదంతా కూడా రాబోయే గ్రేటర్ హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీ కొద్దిగా నెగిటివ్ చూపించవచ్చు. మరి ఇవాళ రోడ్ల విషయంలో కానీ, హైడ్రా చేస్తున్నటువంటి కూల్చివేతల విషయం కానీ, మూసీ రిజర్వేషన్కి సంబంధించినటువంటి అంశాలు కానీ, లేదంటే అన్ఇంటరప్టెడ్ పవర్ సంబంధించినటువంటి ఇష్యూస్ కానీ, ఇక దోమల విషయం కానీ, అసలు దోమల్ని కంట్రోల్ చేయలేనటువంటి ప్రభుత్వం ఇవాళ ఏమనాలి? నిజంగా కూడా సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏమో. ఎందుకు గెలిపించాంరా బాబు అని నెత్తిన చేసుకొని ఏడ్చుతున్నటువంటి పరిస్థితులు ఎక్కువ కనిపిస్తున్నాయి. మరి ఇవాళ నిజంగానే అందరూ కూడా కేసీఆర్ గారిని యాడ్ చేసుకుంటున్నారు, ఖమ్మంలో కానీ ఇక్కడ కానీ ఎక్కడ కూడా. మరి సీఎం రేవంత్ రెడ్డి గారు ఒకసారి మున్సిపల్ శాఖ మంత్రి ఆయనే. మరి ఆయన చేతిలో ఉన్నటువంటి శాఖ ఒకవైపు విద్యాశాఖ అదే పరిస్థితి, ఇప్పుడు ఈ శాఖ అదే పరిస్థితి. మరి మున్సిపల్ శాఖ పనితీరు ఆ విధంగానే ఉంది. ఇక నెక్స్ట్ విద్యుత్ శాఖ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారి చేతిలో ఉంది. మరి ఆయన ఎందుకు దీన్ని పట్టించుకోవట్లేదు అర్థం కావట్లేదు. మరి అందరూ చేతులు ఎత్తేసినట్టుగానే కనిపిస్తుంది. మరి ప్రజలైతే మాత్రం తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. దీనికి సంబంధించి ఎవరు మాట్లాడినటువంటి పరిస్థితి. లాస్ట్కి అధికారులకి లేకుంటే అందరికీ చెప్పి హ్యాష్ట్యాగ్ వచ్చి ట్వీట్స్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఆఖరికి వాట్సాప్లో పెడితే కూడా రిప్లై లేదు. ఇక ఎట్లాగూ వాళ్ళు ఇచ్చినటువంటి ఆ యొక్క వాళ్ళకి ఒకటి నెంబర్ ఉంటుంది, ఏదైనా ఇంటరప్షన్స్ వస్తే పవర్లో కంప్లైంట్ చేయడానికి ఒక నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ కూడా వాళ్ళు ఎట్లాగో ఆన్సర్ చేయరు కాబట్టి లాస్ట్కి ఏమీ తెలియని దిక్కుదోచినటువంటి స్థితిలో సాటి నగర పౌరులు ఉంటున్నటువంటి నేపథ్యం. కానీ ఇదైతే మాత్రం భవిష్యత్తులో ఖచ్చితంగా తీవ్రమైనటువంటి ఇంపాక్ట్ అయితే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మీద, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మీద రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో స్పష్టంగా కనిపిస్తుంది. సో నిజంగానే ప్రజలు విఘ్నులు కాబట్టి మరి ఏం చేస్తారో చూద్దాం. మీరు కూడా మీ అభిప్రాయాల కింద కామెంట్స్లో తెలియజేయండి. ఈ మధ్యకాలంలో పవర్ కట్స్ మీ ఏరియాలో కూడా బాగా పెరిగినాయని మీకు అనిపిస్తే ఎందుకు పెరిగినాయని కూడా దాన్ని కూడా మీ అభిప్రాయాల కింద నా కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.